4 passenger, 5 passenger, 6 passenger కాకుండా 25 passengers తీసుకుపోవచ్చు. అటువంటిది యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్లో వాడినారు. అస్సాం మొత్తం ఇండియాలో. వాళ్ళు అనుకున్నారంటే ఇవన్నీ డ్యామేజ్డ్ ఎయిర్క్రాఫ్ట్, అబాండెన్డ్ ఎయిర్క్రాఫ్ట్, మనం తీసుకుపోతే లాభం లేదని చెప్పి ఇక్కడ అమ్మేస్తున్నారంట. ఎయిర్క్రాఫ్ట్ని ఆప్షనింగ్ ప్లస్ స్పేర్స్, ఎస్పెషలీ మన ఈస్టర్న్ ఏరియాలో అస్సాం దగ్గర తీతాగఢ్ అండ్ పానగఢ్ అని చెప్పి అవి ప్రెసెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫీల్డ్స్. అక్కడ ఫీల్డ్స్ పక్కనంతా C-47 డకోటా డగ్లస్ ఎయిర్క్రాఫ్ట్ని అబాండన్ చేసి ఆప్షన్ చేస్తున్నారంట. ఇంకా ఎవరికి ఎంత స్పేర్స్ అవసరం ఉన్నాయో పడినే తీసుకుపోయి. ఆ టైంలో డెక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్ అని చెప్పి హైదరాబాద్ స్టేట్ ఎయిర్లైన్ ఇక్కడ రిజిస్టర్ చేసినారు. పిఎం రెడ్డి అక్కడ పోయి ఆ ప్లేన్స్ ఎన్ని పెళ్లి చేసుకొచ్చి తాళ్లతో కట్టేసి ఏ కండిషన్లో ఉన్నాయి అక్కడ ప్లేన్స్, వాటిని ఇక్కడికి ఫ్లైట్లో అట్లనే ఫ్లై చేసుకుంటూ తెచ్చి ఇక్కడ బెంగళూరులో HAL ప్లస్ KLM హాలండ్ వాళ్ళ దగ్గర ఈ ప్లేన్స్ మొత్తం రీకండిషన్ చేసి మనకు హైదరాబాద్ స్టేట్ ఎయిర్లైన్ ఒకటి తయారైంది. అది 1953 వరకు ఉంది మన ఓన్ ఎయిర్లైన్. 1953లో నేషనలైజ్ చేసినారు. మీకు తెలుసు అప్పుడన్నీ నేషనలైజ్ చేసినారు. ఆ తర్వాత నడమన్ని ప్రైవేటైజ్ చేసినారు. అవి కూడా తెలుసు. ఆ ప్రైవేటైజ్ చేసిన ఏమైనా మీకు కూడా తెలుసు. అయితే ఇవన్నీ మీ దృష్టిలో తెస్తున్నారు, ఎందుకంటే ఇది ఏంటి మనం ఏం చేసినారని చెప్పి కొంచెం మీ ఆలోచనలు ఉండాలి. అయితే ప్రైవేట్ ఎంటర్ప్రైజ్తో స్టార్ట్ అయిన ఏవియేషన్ ఇండస్ట్రీ స్టేట్ సపోర్ట్ వచ్చింది. 1948లో నిజాం బికేమ్ రాజ్ ప్రముఖ్ బికాజ్ హీ వాజ్ నో మోర్ నిజాం ఆఫ్ హైదరాబాద్. కానీ రాజ్ ప్రముఖ్ యాజ్ గవర్నర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఆయనను అపాయింట్ చేసినారు ఆఫ్టర్ టేక్ ఓవర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఇంతవరకు నిజాం ఎన్నడూ ఒక ప్లేన్ లేకలేదంట. 1930s నుంచి 1953 వరకు ఆయన సపోర్ట్ చేసినాడు ఈ ఇండస్ట్రీని. ప్లేన్లో ఎన్నడెక్కలేదంట. అక్కడ ఢిల్లీలో రాజ్ ప్రముఖ్ కాన్ఫరెన్స్ పెట్టబోయినారంట. నిజాం ఎక్కడ పోయినా ఎప్పుడు ట్రైన్లోనే. ఆ సలూన్ కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉంది. నిజాంది రైల్వే సలూన్ ఢిల్లీలో నేషనల్ రైల్ మ్యూజియంలో ఉంది. అది అన్నిటికంటే సింప్లెస్ట్ రైల్వే సలూన్ అంట. ఇప్పటికీ మనకు చూడవచ్చు అక్కడ పోతే. ఏమీ లేదంట అలా. పెద్ద డైమండ్స్, గోల్డ్, ఫ్యాషన్ అవి ఏమీ లేవంట. అది ఇప్పటికి అదే కండిషన్లో ఉంది నిజాం సలూన్. సింప్లెస్ట్ అంట. అటువంటి మనిషి ఢిల్లీకి పోవాలని అన్నప్పుడు మా ఫాదరిన్లో అన్నదంట, సార్ ఇప్పుడు చెప్తాను మీకు, పిఎం రెడ్డి మా లేట్ ఫాదరిన్లో, son of late Pingal Venkataramarreddy, who was Deputy Prime Minister of Hyderabad State. Deputy Prime Minister of Hyderabad State was put in Chanchalguda jail because he opposed the takeover of Hyderabad State. He said, I do not agree. Nizam handed over, but he did not agree. He said, ఇది మాది, ఇది మేము ఎప్పటి నుంచో హైదరాబాద్ స్టేటు, ఇవన్నీ అయితే టేక్ ఓవర్ అయిపోతే మనం నాశనం అయిపోతామని చెప్పి ఈ వర్డ్ నాకు సొంతంగా చెప్పినాను. నేను అప్పుడు 18 years old. అడిగినప్పుడు ఈ ప్రశ్న, ఎందుకు మీరు జైలుకు పోయినారు, ఎందుకు మీరు అపోజ్ చేసినారు, అమ్మ మనం తీసేసుకుంటే మనం నాశనం అయిపోతాం. అది ప్రెసెంట్ డేలో మీరు ఆలోచిస్తే అపోజ్ చేసిన వాళ్ళు జైలుకు పోయినారు, హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు గవర్నర్స్ అయిపోయినారు. అయితే బ్యాక్ టు ద నిజాం. అయితే రాజ్ ప్రముఖ్ని ఢిల్లీకి తీసుకుపోదామంటే మా ఫాదరిన్లో అన్నాడంట, హుజూర్ మీరు ట్రైన్లో ఎందుకు పోతారు, ప్లేన్లో పోవచ్చు కదా. నేను ఎప్పుడు పోలే ప్లేన్లో. మరి ఒక టెస్ట్ ఫ్లైట్, ట్రయల్ ఫ్లైట్ చేద్దాము, మనకి ఇన్ని ప్లేన్స్ ఉన్నాయి. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒకరోజు అపాయింటెడ్ రోజు డాక్టర్ వాగ్రే, పర్సనల్ ఫిజిషియన్ ఆఫ్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, నిజాం, అయితే అన్నాడంటే మాకు ఎవరు ఫ్లై చేస్తారు మా ప్లేన్స్ అంటే మా ఫాదరిన్లో అప్పుడు ట్రైన్ పైలట్, మల్టీ ఇంజిన్, ఆయన కజిన్ పీజీ రెడ్డి అని చెప్పి సెకండ్ వరల్డ్ వార్లో ఫైటర్ పైలట్, వాళ్ళిద్దరు పైలట్ ప్లస్ కో పైలట్.
మెనన్ అని చెప్పి, మెనన్ పని పేరు కూడా ఎందుకు చెప్తున్నాను, కేరళ నుంచి కూడా మనకు హైదరాబాద్ స్టేట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరికినాయి. తమిళనాడు నుంచి, కేరళ నుంచి. సార్ యాదగిరి గారు ముదలియార్స్ డ్యూరింగ్ ద రైల్వే అని వాళ్ళు ప్రిఫర్ చేసినారు. అన్ని కమ్యూనిటీస్ మనకు హైదరాబాద్లో స్థిరపడ్డారు. వాళ్ళు స్థిరపడి వాళ్ళు మనకు కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళు కూడా బతికినారు మనతో సహా. వాళ్ళందరూ వచ్చి మనమైపోయినాం ఇక్కడ. అదొక పాయింట్ కూడా నేను చెప్తున్నాను. మనము అయిపోయినాం. ఎక్కడి నుంచి వచ్చినా, తెలుగు మాట్లాడినా, తమిళ్ మాట్లాడినా, ఉర్దూ మాట్లాడినా, యూపీ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా మనము అయిపోయినాం. రామచంద్ర గారు ఇప్పుడు ప్రెసెంట్ మనము అది. అయితే ఆ టైంలో అన్నారంటే మరి మనము హైదరాబాద్లో ఒక టెస్ట్ ఫ్లైట్ చేద్దాము 40 minutes, హుజూర్ మీరు రాండి, ఫలానా డేట్లా రాండి అంటే ఆ రోజు నిజాము మా ఫాదర్లో పైలట్, పిజి రెడ్డి కో పైలట్, మెనన్ రేడియో ఆఫీసర్. ఎందుకంటే ఆ రోజులలో ప్లేన్ టు గ్రౌండ్ కమ్యూనికేషన్కి ఒక రేడియో ఉండేది, వైర్లెస్ రేడియో. ఇన్స్ట్రక్షన్స్ ల్యాండింగ్కి, టేక్ ఆఫ్కి, వెదర్కి అటువంటి. అవి పెద్ద దూరమైనది కాదు, 100-200 miles ఇన్ఫర్మేషన్ వచ్చేది ఒక్కొక్క స్టేషన్కు హ్యాండ్ ఓవర్ చేసుకుంటా. అయితే డాక్టర్ వాకరే, నిజాం, పిఎం రెడ్డి, పిజి రెడ్డి, మెనన్, my mother-in-law Mrs. P.M. Reddy, Vellodi, who was civil administrator in Hyderabad at the time. Vellodi, Mrs. Vellodi, Zain Arjun, and Parsi financial advisor to Hyderabad state, Tarapur Wala. వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లో గ్యాదర్ అయినారు. నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, వాళ్ళని చూపించలేదు కానీ ఆయన భయపడి ఉన్నాడు పాపం. నిజాం కోట్ వేసినారు. ఓ షో యూ ద బుక్, విల్ షో యూ ద బుక్ లేటర్, విల్ షో యూ ద బుక్. అయితే అక్కడ గ్యాదర్ అయినారు. ఒక ఫోటో ఏమో నిజాం రిసీవింగ్ డాక్టర్ బాగ్రే అట్ బెంగపేట్ ఎయిర్పోర్ట్. ఇట్లా ఉంది. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అంటే డైలీ పొద్దున మాట్లాడుకోకపోతే ఆ రోజు పొద్దుమూకడు. అయితే నిజాం ఆయన డాక్టర్ బాగ్రేని ఇట్లా రిసీవ్ చేస్తున్నారు. ఆ స్టెప్స్ ముందు డెక్కన్ ఎయిర్వేస్ ఎయిర్క్రాఫ్ట్ ముందు స్టెప్స్ ఎక్కక ముందు ఫోటోగ్రాఫర్లు అంతా నిలబడి ఉన్నారు. దాని లోపల నిజాం నెక్స్ట్ పిక్చర్ చెప్పకముందు నేను ఒక చిన్న మళ్ళీ కథ చెప్తాను. అందరు ఎక్కిపోయినారు ఫ్లైట్లోకి. టేక్ ఆఫ్ అయింది. కొంచెం టేక్ ఆఫ్ అయిన తర్వాత పిఎం రెడ్డి గారు వచ్చేసినారంట క్యాబిన్లోకి. నిజాం కళ్ళు మూసుకొని ఉన్నాడంట. హుజూర్ we have taken off అని చెప్పినాడు. Can I open my eyes? आंखें खोल सकता हूँ? खोलिए हुजूर. అంటే he said where are we? అంటే we are in the air, we are flying around Hyderabad. ఓహో ఇంత విండోల నుంచి బయటకు చూసినారంట. చూసి చిన్నపిల్లగాడా నిజామా అని తెలియదు. అదో ఒక కారు, అదో ఒక చెట్టు, అయ్యో ఎంత చిన్నగా ఉంది, ఎంత దూరం ఉంది, ఎంత బాగుందని చెప్పి కింగ్ కోటి ఎక్కడ ఉన్నది అన్నారు. కింగ్ కోటి పైనుంచి ఫ్లైట్ చేస్తే ఓహో అది కింగ్ కోటి అన్నారు. అయితే మనలాగా ఎవరన్నా రావచ్చు అంటే ఎవరన్నా రావచ్చు. నా ప్యాలెస్ పైనుంచి ఎవరు రావద్దు. మళ్ళా సెక్యూరిటీ రీజన్స్కు కింగ్ కోటి ఓవర్ ఫ్లైయింగ్ బ్యాంక్. అది ఫస్ట్ టైం. ఇవాళ కూడా వింటున్నాం కదా సెక్యూరిటీ, ఎయిర్ సెక్యూరిటీ అని. అయితే ఆ టైంలో ఇంకోటి పైనుంచి కూడా ఫ్లైట్ చేయవచ్చు అని చెప్పి ఈయన చిన్న బాబులాగా ఉన్నాడంట. ఆ తర్వాత విండోలో చూసి మరి ఇదేంటి అంటే ఇది ఎంజిన్, ప్రొపెల్లర్స్ ఎంజిన్. ఈ సైడ్ ఏంటి సెకండ్ ఇంజిన్ అండ్ ప్రొపెల్లర్స్. ఓహో ఒక ఇంజిన్ పోతే ఏమవుతుంది? నో ప్రాబ్లం, ఇంకో ఇంజిన్ ఉంది, ల్యాండ్ కావచ్చు మనం. ఇంకో ఇంజిన్ పోతే ఏమవుతుంది? గోవిందా. అయితే అప్పుడు అన్నాడంట మరి ఏమైనా ప్లేన్స్ ఉన్నాయంట, మోర్ ఇంజిన్స్ ఉన్న ప్లేన్స్ ఉన్నావా ఎక్కడైనా? సార్ ఎయిర్ ఇండియాకు బాంబేలా ఇప్పుడే లేటెస్ట్ కాన్స్టలేషన్ వచ్చింది 4 engine. అది అప్పటికే మన ఎయిర్ ఇండియా కూడా ఏం స్థాయిలో ఉండే అప్పటి ఎయిర్ ఇండియా లేటెస్ట్ అండ్ బెస్ట్ జిఆర్డి టాటా మేనేజ్ చేసిన ఎయిర్లైన్ 4 engine కాన్స్టలేషన్ వచ్చింది. అయితే పిఎం రెడ్డి గారు చెప్పినారంట సార్ మనకు అక్కడ 4 engine ఉన్నది, అది తెప్పించుకోవచ్చు, మనం రెంట్ చేసుకోవచ్చు, అది తెప్పియండి అన్నాడు. అయితే ఈ ఢిల్లీ ఫ్లైట్కి ఆ 4 engine కాన్స్టలేషన్ వచ్చింది. కెప్టెన్ విశ్వనాథ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎయిర్ ఇండియా పైలట్,
అదే కెప్టెన్ విశ్వనాథ్ టాటా ఎయిర్లైన్స్ చిన్న వుడెన్ ఫైర్ ఎయిర్క్రాఫ్ట్ వయా హైదరాబాద్ మద్రాస్ ఫ్లై చేసేది. అయితే ఆ కెప్టెన్ విశ్వనాథ్ చిన్న ప్లేను ఎయిర్ ఇండియా కాన్స్టలేషన్ కూడా ఆయనని ఫ్లై చేస్తున్నారు. అంత ఎక్స్పీరియన్స్ అన్నమాట వాళ్ళకి. ఆ ప్లేన్ వచ్చింది, బెగంపేటలో ల్యాండ్ అయింది. నిజాం అండ్ పార్టీ అంతా కాన్స్టలేషన్లో పోయినారు ఢిల్లీకి. ఎయిర్ ఇండియా క్రూ ఉన్న సప్పటికైనా నిజాం అన్నారట, ఏం రెడీ అవన్నీ సరే, ఆయన పైలట్ వచ్చింది నిజమే, మాత్రం మా ఇంట రావాలని చెప్పి. అయితే డెక్కన్ ఎయిర్వేస్ క్రూ ఈ ప్లేన్లో ఉన్నారు. వాళ్ళతో సహా ఒక 4 డెక్కన్ ఎయిర్వేస్ డకోటాస్ ఢిల్లీకి పోయినాయి. అంటే లేడీస్ సామాను అదంతా ఢిల్లీకి తీసుకుపోయినారు. డైలీ ఒక డెక్కన్ ఎయిర్వేస్ ఫ్లైట్ మంచినీళ్ళు తీసుకుపోయేదంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ టు ఢిల్లీ. మీరాలం దగ్గర ఒక బామ్ ఉంది, ఒక స్ప్రింగ్ అంటే ఒక ఊట, ఒక బుర్గు ఏమంటారు బుగ్గ. మేము మా నిజామాబాద్ సైడ్ బుగ్గ అంటాం. అయితే ఆ బుగ్గలోంచి ఇప్పటివరకు కదులుతుందంట, కానీ అది పాడుపడిపోయిందంట. ఆ బుగ్గల నీళ్ళే నిజాం తాగేదంట. ఇక్కడ ఉన్న ఢిల్లీ కూడా అవే నీళ్ళు పోయిందంట రోజు. ఎందుకంటే మనకు అప్పటికి కమర్షియల్ ఫ్లైట్స్ ఉన్నాయి ఢిల్లీ హైదరాబాద్. ఇది ఒక చిన్న కథ. ఎందుకంటే అటువంటి మనిషి కూడా మనం ఎన్నో కథలు వింటాము, కానీ ఆయన ఇంపార్టెన్స్, ఆయన సింప్లిసిటీ, ఆయన నమ్రత కూడా మనకు తెలియాలి.